నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఈరోజు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూస్తుంటే, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టేటైతేనేమి, ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్టేటైంది, బీజేపీ వాళ్ళు పెట్టే పోస్టులు చూస్తూ ఉంటే అసలు ఏంది కంపు రాజకీయం రెండు తెలుగు రాష్ట్రాల లోపల, అసలు రాజకీయం ఇంత ఒక వ్యభిచారం లాగా మారిపోయిందా అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నిన్న పులివెందులో జెడ్పీటీసీ, ఇవాళ పులివెందుల యొక్క జెడ్పీటీసీ రిజల్ట్స్ వచ్చాయి. అక్కడ వైఎస్ఆర్సీపీకి అత్యంత తక్కువ ఓట్లు 600 వచ్చినాయి. వాళ్ళకు టీడీపీ వాళ్ళకు అంటే మహాకూటమి అభ్యర్థికి 6,000 చిల్లర ఓట్లు వచ్చేసి బంపర్ మేడతో గెలిచిరని జబ్బలు జరుచుకుంటున్నారు. ఇక అది ఆ ఎలక్షన్ అనేది ఒక పెద్ద ప్రహసనం. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఏమంటారు మహాకూటమి వాళ్ళు, ఈసారి స్వచ్ఛందంగా ఎలక్షన్ జరిగింది కాబట్టి మాకు ఇంత పబ్లిక్ మ్యాండేట్ వచ్చిందంటారు. వైఎస్ఆర్సీపీలో వాళ్ళు అంటారు మొత్తం పోలీసు వ్యవస్థను పెట్టి వాళ్ళకు అనుకూలంగా ఆడ ఐజీని పెట్టుకొని, ఆ ఐజీ కన్సర్న్లో పనిచేసే అధికారులను పెట్టుకుని మొత్తం మాస్ రిగ్గింగ్ చేసి గెలిచారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. ఇక అది ఎలక్షన్ గురించి మనం ఎంత తక్కువ, ఈ రోజుల లోపల ఒక పార్టీ అధికారంలో జరిగేటువంటి ఎలక్షన్, ముఖ్యంగా రీజనల్ పార్టీ టీడీపీ లాంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగేటువంటి ఎలక్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది మంచిది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు మొత్తం కూడా అధికార పక్షానికి అత్యంత అనుకూలంగా వస్తాయి. అంతకుముందు వైఎస్ఆర్సీపీ అధికారంలో కూడా కుప్పంలో కూడా ఇట్లాంటి ఫలితాన్ని చూసాం. వాటి గురించి అట్లా ఇప్పుడు కుప్పంలో జెడ్పీటీసీలు పోగానే చంద్రబాబు నాయుడు గారు జనరల్ ఎలక్షన్ ఓడిపోలేదు. ఇవాళ పులివెందుల్లో జెడ్పీటీసీ ఓడిపోగానే పులివెందుల లోపల వైఎస్ఆర్సీపీకి ఏం కథం కాదు, అక్కడ జగన్ ఓడిపోయేటువంటి సమస్య కూడా లేదు. ఇవన్నీ కూడా ఏదో టెంపరీ తాత్కాలిక ఆనందాలు. వీటిని పట్టుకొని ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ టీడీపీల సంగతి పక్కకు పెడితే, ఎందుకంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఒకరికొకరు తలపడరు. వీళ్ళు పోటీలోనే, ఈ వెధవలు కాంగ్రెస్ వాళ్ళు పోటీలోనే లేరు. అక్కడ జగన్ ఓడిపోవాలని ఎంత బలంగా కోరుకుంటారో కాంగ్రెస్ వాళ్ళు చూడండి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆమె షర్మిల స్వయాన చెల్లె, ఆమె లీడ్ చేస్తా ఉంది పార్టీని. ఆ కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. అరే పిచ్చి సన్నాసులు, మీ క్యాండిడేట్ కూడా లేరు రాబాయి పులివెందుల జెడ్పీటీసీలా. మీ ఆంధ్రప్రదేశ్లో మీ కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకపోయింది. ఇది అదొక పనికిమాల పార్టీ, ఓ దిక్కుమాల పార్టీ అని ఆంధ్రప్రదేశ్లో తెలివికల జనం కాబట్టి మీరు మొత్తం తుడిచిపెట్టేశారు. మీరు ఇంకా తపస్సు చేసినా కూడా ఒక 100 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కనపడదు. ఇంకా ఇక్కడ ఈ దిక్కుమాల కాంగ్రెస్ వాళ్ళు, మా తెలంగాణలో ఉన్న వాళ్ళు, వీళ్ళకి ఏమైతుందో నాకు అర్థం కావట్లేదు. నీ సోషల్ మీడియాలో చూస్తానా, వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు మీకు ప్రధాన ప్రత్యర్థి, దేశవ్యాప్తంగా బీజేపీ ఉన్నటువంటి మహాకూటమి గెలిచింది రాబాయి, వీరెందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? పైపెచ్చు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మొత్తం అవస్థానంలో ఉన్నటువంటి కంప్లీట్ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసింది వైఎస్ఆర్ గారు, మీ రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ అక్కడ ఆయన ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అసలు పట్టించుకోకపోవడంతో, కాంగ్రెస్ పార్టీ మొత్తం జగన్ను తొక్కేయాలని చూడడంతో ఆయన బయటకు వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకొని విరోచిత పోరాడి అక్కడ విజయం సాధించి బ్రహ్మాండ మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యి రూల్ చేసి మొన్నటి ఎలక్షన్ లోపల ఏం జరిగిందేమో ప్రజలు ఆయనను ధిక్కారానికి గురైండు. మహాకూటమి అధికారంలోకి వచ్చింది. ఆయనే కాంగ్రెస్ పార్టీ మొత్తం క్యాడర్ అంతా కూడా పులకిస్తారు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే. ఆయన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఓన్ చేసుకున్న పార్టీ. ఆయన ఓడిపోతే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2 రకాలుగా తయారైంది. ఒకటి రేవంత్ కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్ గా పసుపు కాంగ్రెస్ అంటే చంద్రబాబు కాంగ్రెస్. ఇంకొకటి అసలు సిసలు కాంగ్రెస్ వాళ్ళు ఇక దిక్కుదోచని పరిస్థితున్నారు. బాత్రూంలో పోయి ఎవరు చూడకుండా ఏడ్చి వస్తున్నారు డైలీ. ఈ లీడర్లు అంతా అదే. ఇప్పుడు ఎవరైతే ఒరిజినల్ కాంగ్రెస్ ఉన్నారో వాళ్ళ పరిస్థితి తెలంగాణలో ఒక ఉక్కపోత ఉంది. ఏందిరా బాబు, ఎక్కడి నుంచో వచ్చిండు దిగబడ్డాడు రేవంత్ రెడ్డి, మాకు ముఖ్యమంత్రి అవడైంది, మేమంతా ఇంత దిక్కుదోచిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సొంత పార్టీలోనే అనామకులు మిగిలిపోయారు వాళ్ళు. ఇవాళ అదే బాధ, ఉక్రోసాన్ని ప్రేమసాగర్ రావు వెళ్ళగక్కుతా ఉన్నాడు, అక్కడ దొంతి మాధవ రెడ్డి గారు వెళ్ళగక్కుతా ఉన్నారు, ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వెళ్ళగక్కుతా ఉన్నారు, అక్కడ మదన్ మోహన్ రావు వెళ్ళగక్కుతా ఉన్నాడు, ఒక్కరా ఇద్దరు, ఒకరు సుదర్శన్ రెడ్డి వెళ్ళగక్కుతా ఉన్నాడు నిజామాబాద్లో. అందరూ దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా. డూప్లికేట్ వాళ్ళ రాజ్యం నడుస్తుంది. డూప్లికేట్ వాళ్ళు కాదు, పసుపు కాంగ్రెస్ వాళ్ళది రాజ్యం నడుస్తుంది. అందుకని చూడండి, అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఏది పులివెందులో, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది దేనికి సంకేతం? ఇవాళ జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఒక ముఖ్యమైన మాట అన్నాడు. ఒక హాట్ లైన్ నడుస్తూ ఉంది. ఎవరెవరికి? చంద్రబాబు, రేవంత్, మోడీ అండ్ కాంగ్రెస్ అధిష్టానం, వీటి మధ్యలో అసలు ఒక హాట్ లైన్ నడుస్తుంది. డైలీ ఎవ్రీడే వాళ్ళు డిస్కస్ చేసుకొని
ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతీయ పార్టీలు అక్కడ వైఎస్ఆర్సీపీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం ఎట్లా అనేటువంటి ఒక హాట్ లైన్ డిస్కషన్ నడుస్తూ ఉంది. ఆ ప్రక్రియలో భాగంగానే రాజకీయ ప్రత్యర్థులుగా పైకి కనపడుతున్న బీజేపీ, కాంగ్రెస్లు అక్కడ వైఎస్ఆర్సీపీ ఓడిపోయినా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక పైకి మాట్లాడతారు, మొత్తం కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటారు బీజేపీ వాళ్ళు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, అది మొత్తం మతతత్వ పార్టీ, మొత్తం బీజేపీ మొత్తం దేశం నుంచి రూపుమాయిపోవాలి, మొత్తం అది కనపడకుండా పోవాలని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. కానీ లోపాయకారంగా ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి కంపు రాజకీయాన్ని తెరలేపారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ వాళ్లకు కనీసం సిగ్గు శరం ఉంటే తెలంగాణ బీజేపీ వాళ్ళు తక్షణ పార్టీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే తెలంగాణకు బద్ధ వైరం చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రధానంగా ఆయన ఆంధ్రప్రదేశ్ కాన్స్టిట్యూషన్, అక్కడ మీరు భాగస్వాములు బీజేపీ వాళ్ళు. మరి తెలంగాణకి ఎట్లా న్యాయం జరుగుతాయా మీ బీజేపీ వల్ల, స్టేట్ బీజేపీ వల్ల? ఎక్కువ నష్టం తెలంగాణకు నష్టం జరిగేది బీజేపీ వల్ల జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ కూలుతుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తాను. తెలంగాణలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉంది. అలాగే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాబట్టి, ఇది పసుపు కాంగ్రెస్ కాబట్టి చంద్రబాబు కన్సర్న్లో పనిచేస్తుంది. కాబట్టి ఈ బీజేపీ, కాంగ్రెస్, ఈ రెండు జాతీయ పార్టీలు చంద్రబాబు ఆలోచనల మేరకు పనిచేస్తున్నాయి. కాబట్టి తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది ఈ రెండు జాతీయ పార్టీల వల్ల. ఇప్పటికైనా ప్రజలు ఇది గమనించారు. ఇంకా ప్రజలకు కూడా విన్నవించుకుంటున్నా, ఏ నాటికైనా మన తెలంగాణకు శ్రీరామ రక్ష, తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ ఒక శ్రీరామ రాజ్యం రావాలి తెలంగాణలో మళ్ళీ అంటే కేసీఆర్ గారే అధికారం రావాలి. ప్రాణాలకు తెగించి కొట్లాడినటువంటి ఉద్యమ నేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే తెలంగాణ గత 10 ఏళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ అయింది. రాబోయే రోజుల్లో కూడా ఆయన వస్తేనే మన తెలంగాణకు శ్రీరామ రక్ష.